వెల్కమ్ టు ఫినైకిల్ ట్యూషన్స్. మై నేమ్ ఈస్ డాక్టర్ వెంకటరమణ. ఈ వీడియోలో కెమిస్ట్రీ గురించి ఒక పరిచయం చేయబడుతుంది. ఎటిమోలాజికల్ జర్నీ ఆఫ్ కెమిస్ట్రీ. కెమిస్ట్రీ అనే వర్డ్ అనేటువంటిది ఎలా ఫామ్ అయ్యింది ఫ్రమ్ అన్సెంట్ టైమ్స్ మోడర్న్ టైమ్స్. చెక్ చేస్తే అన్సెంట్ గ్రీక్ టర్మ్ అయినటువంటి కెమియా అనే వర్డ్ నుంచి కెమిస్ట్రీని డిరైవ్ చేయడం జరిగింది. కెమియా అనగా ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్. ట్రాన్స్ముటేషన్ మెటల్స్ మీన్స్ అన్సెంట్ గ్రీక్ ఫిలాసఫర్స్ బేస్ మెటల్స్ అయినటువంటి మెర్క్యూరీ, లెడ్ ను తీసుకొని సమ్ కెమికల్ ప్రాసెసింగ్ చేసేసి గోల్డ్ ను ప్రిపేర్ చేయడాన్ని ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్స్ అని చెప్తారు. ఈ గోల్డ్ మెటల్ అనేటువంటి వాటిని నోబెల్ మెటల్ అని చెబుతారు. ఈ ప్రిపరేషన్ లో చేసినటువంటి ఈ మెటల్ అనేటువంటిది బాగా బ్రైట్ కలర్ లో రావడం జరిగింది. ఆ బ్రైట్ కలర్ ను బ్రేక్ చేసుకొని దానికి నేమ్ వచ్చేసి ఫిలాసఫర్ స్టోన్ అని పిలవడం జరిగింది. అలాగే ద టించర్ అని, ద పౌడర్ అని, మెటీరియా ప్రైమా అని చెప్పేసి డిఫరెంట్ నేమ్స్ లో పిలిచారు. అన్సెంట్ గ్రీక్ లో కెమియా అనే వర్డ్ ని అరబిక్ అనే ఫిలాసఫర్స్ ట్రాన్స్లేషన్ చేయగా అల్కెమియా అనే వర్డ్ వచ్చేసి. అల్కెమియా అనగా క్యాస్ట్ టుగెదర్. వీటిలో అల్ అంటే ఆర్టికల్ అయినటువంటి ద అని మీనింగ్. ఈ అల్కెమియా అరబిక్ వర్డ్ నుంచి కెమిస్ట్రీని డిరైవ్ చేయడం జరిగింది. క్యాస్ట్ టుగెదర్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆటమ్స్ కంబైన్ టు గెట్ మాలిక్యూల్. 2 ఆటమ్స్ మాలిక్యూల్ వస్తుంది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీనింగ్ అల్కెమియా. ఈ 2 టర్మ్స్ ని మెర్జ్ చేసుకొని అట్ ద టైమ్ ఆఫ్ మెడివల్ యూరోప్ టైం కెమిస్ట్రీగా ఎమర్జ్ చేయడం జరిగింది. ఈ కెమిస్ట్రీ టర్మ్ ని మోడర్న్ టెక్నాలజీలో మోడర్న్ కెమిస్ట్రీగా ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎటిమోలాజికల్ జర్నీ ఆఫ్ కెమిస్ట్రీ. ఈ టర్మినాలజీ అనేటువంటి ఎమర్జింగ్ ఇప్పుడు చెప్పుకున్నట్టుగా అల్కెమీ, కెమి అనేటువంటి ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి జరిగింది. అల్కెమీ అనే టైంలో ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్స్ పైన ఫోకస్ చేశారు. కెమిస్ట్రీ అనే టైంలో సిస్టమాటిక్ అప్రోచెస్ అండ్ ఎంపిరికల్ మెథడ్స్ ద్వారా డిజైనింగ్ చేయబడ్డాయి. కెమిస్ట్రీ అనే టర్మ్ డెవలప్ అయ్యేసరికి స్టడీ ఆఫ్ మ్యాటర్ అనేటువంటిది ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్టాండర్డైజ్డ్ మెథడ్స్ లో చేయడం జరిగింది. ఈ అల్కెమీ టైంలో వాళ్ళ గోల్స్ ఏంటివి, ఏ మెథడ్స్ యూజ్ చేసేవాళ్ళు, టర్మినాలజీ ఏ విధంగా ఉంది, ప్రాక్టీస్ చేసే పర్సన్స్ ఎవరు, ఈ ఇన్ఫర్మేషన్ నుంచి మోడర్న్ కెమిస్ట్రీలో షిఫ్టింగ్ ఎలా జరిగింది అనే ఇన్ఫర్మేషన్ చెక్ చేస్తే అన్సెంట్ టైంలో అల్కెమీ టైంలో గోల్ అనేటువంటిది ట్రాన్స్ముటేషన్ ఆఫ్ మెటల్స్. వాళ్ళ గోల్ అదే ఉండేది. అదే మోడర్న్ కెమిస్ట్రీలో అండర్స్టాండింగ్ మ్యాటర్ అండ్ రియాక్షన్స్ గురించి స్టడీ చేస్తున్నాము. మెథడ్ ఏమి ఫాలో అయ్యేవాళ్ళు అంటే సమ్ ప్రాక్టికల్స్ తో కూడుకున్నటువంటి స్పిరిచువల్ బిలీఫ్స్ ద్వారా ఫిలాసఫర్స్ చెప్పే విషయాలని ఫాలో అయ్యేవాడు మెథడ్ గా. మోడర్న్ కెమిస్ట్రీలో చూస్తే సిస్టమాటిక్ సైంటిఫిక్ మెథడ్స్ ను ఫాలో అవుతున్నాము. అదే టర్మినాలజీ అక్కడ అల్కెమీ యూజ్ చేసేటప్పుడు సింబల్స్ ను యూజ్ చేయడం జరిగింది. ఎలాగూ అని అంటే గోల్డ్ కి ఈ సింబల్ యూజ్ చేసేవారు. ఇప్పుడు మోడర్న్ కెమిస్ట్రీలో ఆర్ఎం ఏయుగా ఎలిమెంట్ నేమ్ ఇవ్వడం జరిగింది. ఐరన్ కు ఈ సింబల్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు మనం మోడర్న్ టెక్నాలజీలో ఎఫ్ఈ అని యూజ్ చేస్తున్నాము. సో ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఆల్కెమీ టైంలో ఆల్కెమిస్ట్ అనేవాళ్ళు, సమ్ ఫిలాసఫర్స్ అనేవాళ్ళు ప్రాక్టికల్ చేసేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మోడర్న్ కెమిస్ట్రీలో ట్రైన్డ్ సైంటిస్ట్ అండ్ రీసెర్చ్ స్కాలర్స్, పిహెచ్డి, డాక్టరేట్ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అనేవాళ్ళు, రీసెర్చర్స్ మోడర్న్ కెమిస్ట్రీలో ప్రాక్టికల్స్ అనేటువంటి. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈస్ informative.